వీళ్ళందరూ కూడా ఒకే లక్ష్యం, ఒకే సిద్ధాంతం. వాళ్ళకి పార్టీలతో పని లేదు. సంఘం బాగుండాలి, బీసీలు బాగుండాలి, ఆదరణ ఉండాలి, చేతి వృత్తులన్నీ బాగా పనిచేయాలి. కలుగీత కార్మికులు కానీ ఎన్నో రకాల వృత్తులు చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి పైలట్ల దాకా అందరూ బీసీలో ఉన్నారు. వీళ్ళందరూ చేయూతనివ్వటమే ఒక లక్ష్యంగా, వీళ్ళ ఐకమత్యం అనేది ఒక సిద్ధాంతంగా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని కాపాడే విధానంలో ముందుకు వచ్చే ఈ బీసీ సంక్షేమ సంఘం అనేది చాలా పేరున్న పెద్ద సంఘం అండి. అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఎన్నో విధి విధానాలు, ఎన్నో కలబోతలు. వైసీపీ ప్రభుత్వం ఇంత ముందు ఎలా చేసింది, చంద్రబాబు నాయుడు దానికి ముందు ఎలా చేశారు, రాబోయే ప్రభుత్వం ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం ఎలా రీబిల్డ్ చేయాలి అనే విషయంలో వాళ్ళ కాచి వడపోసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బీసీ సంక్షేమ సంఘం తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అందులో భాగంగా బాపట్లే కాదు, ఇటు చీరాలే కాదు, రేపల్లే కాదు, వివిధ ప్రాంతాల్లో ఆ సంఘాల్లో ఉన్న ఆ నాయకులు కొన్ని టీములుగా విడిపోయి ఎక్కడికక్కడ ఇలా బీసీ సంఘం తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామని ఒక డిక్లరేషన్ చేసి బీసీలకి ఈ సంఘం ద్వారా వాంటింగ్స్ అయ్యో తెలుగుదేశం పార్టీకి చెప్పి ఒకే వేదిక మీద వీళ్ళందరూ కూర్చుని బీసీ డిక్లరేషన్స్ కూడా చేయించి చంద్రబాబు నాయుడు గారి చేత ఈ పార్టీ కూటమిని తీసుకురావడానికి వాళ్ళ కష్టపడే విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ తరఫున, బాపట్ల నియోజకవర్గం తరఫున నేను మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికీ మించి పార్టీ సిద్ధాంతాలు వేరు, బీసీ సంక్షేమ సంఘం వాళ్ళకున్న సిద్ధాంతాలు వేరైనప్పటికీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆ రాష్ట్ర ప్రజల్లో బీసీలందరూ బాగుండాలి. అది ఏ ప్రభుత్వానికి మనం కలిసి నడిస్తే మనందరం బాగుంటామని వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం అనేది అది సమాజంలో ఒక మార్పు రావటం కోసం, బీసీలన్నీ ఉన్నత స్థితికి ఎదగటం కోసం తీసుకున్న నిర్ణయంగా ఈరోజు తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారు. నేను కూడా బీసీ సంఘం వాళ్ళకి ఒకటి తెలియజేస్తున్నాను. బీసీలు ఉన్నతి కోసం ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక బాపట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను పాటుపడతానని, లంచాలు, అవినీతి పాలన ఎక్కడా కూడా రాబోయే 5 ఏళ్లలో నా నుంచి ఉండకుండా నాయకత్వ సమ్మేళనంలో బీసీకి సమన్వయం చేస్తానని మనస్ఫూర్తిగా బీసీ సంఘం పెద్దలందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తూ, బాపట్ల వచ్చి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయేటువంటి 2024 13వ తారీఖు వచ్చే మాసంలో మే 13 జరగబోయేటువంటి ప్రాంతీయ ఎన్నికల్లో ఇటీవల గుంటూరులో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 1000 మంది పైగా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ సంఘ మహిళలు, విద్యార్థులు, ఎంప్లాయీస్, అన్ని అనుబంధ సంఘాలు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వర్తించడం కూడా జరిగింది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రేపు జరిగే ఎన్నికల్లో రాజకీయ ఒక ప్లేనరీ సమావేశంలాగా ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణని మనం ఏ విధంగా తీసుకుందాం, ఎలా తీసుకుందాం అనే దాని మీద ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించాం. ఆ చర్చల సారాంశమే ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు కూడా తెలియజేయడం కూడా జరిగింది.
ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు యొక్క కలయికతో ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడాలని ఆ రోజున అందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్రం మొత్తం కూడా అదే ఫార్ములాని అందరూ కూడా ఫాలో అయ్యి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని ఒక సమాచారాన్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మరి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నరేంద్ర వర్మ గారు చాలా నీతికి నిజాయితీకి మారుపేరు, నిబద్ధమైనటువంటి నాయకుడు, బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు అతను అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు కూడా గతంలో గురించి ఇప్పటి వరకు కూడా అందిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనందరూ కూడా ఎన్నిక చేసుకుంటే భవిష్యత్తులో ఈ అణగారిన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి వర్గాలన్నింటికి కూడా తను ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే ఆయన గెలుపు కొరకు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమైన నాయకులు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మరి రవి గారు నియోజకవర్గ జిల్లా ప్రధాన కార్యదర్శి, వారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుపుకోవడం జరిగింది. ఏదేమైనా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ నాయకులందరూ కూడా. మేము సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పారంటున్నారు. సామాజిక న్యాయం అనే దానికి వారికి సరైనటువంటి నిర్వచనం తెలుసా అని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమస్త రంగాల్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్ వర్గాలన్నింటి కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వచ్చినప్పుడే దాన్ని సామాజిక న్యాయం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏదో మంత్రులు ఇచ్చాం, ఎమ్మెల్సీలు ఇచ్చాం, లేకపోతే రాజ్యసభ ఇచ్చామంటే వాళ్ళు ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి చట్టసభలో మనం ఇటీవలే మనం చూసాం. ఎందుకంటే దానికి ఉదాహరణకి ఇటీవల మరి కేంద్రంలో కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ని 10% పెంచారు. కనీసం దానిలో మరి ఓబీసీలకి మా వాటా ఎంత కూడా మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధి లేరు. అదేవిధంగా ఇటీవల మహిళా బిల్లు పాస్ అయింది. ఆ మహిళా బిల్లులో కూడా కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ పడి ఉంటే ఇటీవల కొత్త పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానికి కూడా మా ఓబీసీ, మా మహిళా వాటా ఎంత కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలంగా ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాలు కోరుకునేది విద్య ఉచితంగా ఉండాలి, అదేవిధంగా వైద్యం ఉచితంగా ఉండాలి. రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం కూటమికి మద్దతు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం దానికి ప్రధానంగా సంఘం ఎందుకు మద్దతు చెప్పిందంటానికి ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు బాపట్లలో మరి వర్మ గారి యొక్క ఆలోచన విధానం, ఇక్కడ ప్రజల్లో ఏ రకంగా వారు చేస్తున్న కృషి ఈ ప్రజలకి దగ్గరయ్యి రాబోయే రోజుల్లో ఈ యొక్క బాపట్ల యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి చాలా స్పష్టంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వారు చేస్తున్న కృషి మేము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, కోన రఘుపతి గారు మీరు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయాల్లో ఉన్న దాంట్లో ఒకనాడు ఒక టైంలో బీసీ సంక్షేమ సంఘం మీ డోర్ నాక్ చేసింది. మీరన్న పదం ఏంటో తెలుసా? మీరు కరెక్ట్ డోర్ నాక్ చేయలేదనుకుంటా అనే అంశం. ఇది కోన రఘుపతి గారికి చాలా స్పష్టంగా అర్థం కావాలి. మీడియా వారిని కూడా నేను అడిగేది ఏంటంటే ఇది తప్పకుండా ప్రచురించాలి. రీజన్ ఏంటంటే ఇదే డోర్ మేము నరేంద్ర వర్మ గారిని డోర్ని కూడా నాక్ చేసాం. ఆయన ఏమన్నారంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా బీసీ ప్రజలు ఎదుగుదల కోరేదానికి నేను ఇక్కడ కృషి చేస్తానన్నా, తప్పకుండా మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటానని చెప్పేది చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి నరేంద్ర వర్మ గారు. డోర్ నాక్ చేసే అనే అంశం ఎందుకు చెప్పానంటే
ఈరోజు బీసీలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ లేదా ప్రజాప్రతినిధుల్లో కానీ చాలా సందర్భాల్లో మేము వచ్చి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి మేము ఈరోజు ఈ ఎవరు డోర్ నాక్ చేస్తే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం బాగుపడిద్ది అనడానికి మరి బీసీ సంక్షేమ సంఘం చాలా స్పష్టంగా ఒక నినాదం తీసుకొని బీసీ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరినీ కోరుతున్నాం చాలా స్పష్టంగా. దయచేసి ఇది ఒక కులానికో ఒక మతానికో అంటకట్టకుండా, ఎందుకంటే ఈరోజు ఎస్సీలో ఒక వర్గం, మైనార్టీలకు ఒక వర్గం, మైనార్టీలు మరి టీడీపీకి ఓటేరు, ఎస్సీలు టీడీపీకి ఓటేరు. ఇది కాదు మనకు కావాల్సింది. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి దశ దిశ ఏంటనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి. నేను అడుగుతున్నా, ఈరోజు ఇది బాపట్ల ఒక టూరిజం ప్లేస్. ఇది అభివృద్ధి చేయాలంటే ఒక లక్ష్యంతో పనిచేయాలి. ఈ యొక్క కారిడార్ సుమారు మన ఇక్కడ నుంచి చెన్నై దాకా ఒకే ప్రాంతంగా వెళ్ళే ఏరియా. ఇక్కడ ప్రజలందరికీ ఒక అభివృద్ధి చెందాలనంటే, ఇండస్ట్రియల్ సెక్టర్స్ రావాలనంటే, రకరకాల పోర్ట్ సెక్టర్ తయారవ్వాలనంటే ఒక మంచి నాయకుడు కావాలి. దోచుకునే నాయకుడు కాదు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. డ్రగ్స్ మాఫియాలు నడిపే నాయకులు కాదు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. దాని లక్ష్యంగానే ఈరోజు కూటమికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఒక లక్ష్యంతో మరి కూటమిలో నరేంద్ర మోదీ ఉన్నాడు. అన్నని గెలిపించాలి, గెలిపించడానికి కావాల్సిన స్పష్టంగా యువతరానికి పిలిపిస్తూ ఉన్నాం. ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అందరూ చెప్తూ ఉన్నారు, కానీ కళ్ళ ముందు సాక్షాత్తు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోవడానికి. మీరు అనుకుంటారేమో నా పిల్లవాడు డ్రగ్స్ తీసుకోవట్లేదు, గంజాయి తీసుకోవట్లేదని. నీ పక్కన సందులో డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని నీ మీద ఏదైనా దాడికి వస్తే కూడా అది నీ పొరపాటే అవుతుంది ఈరోజు అరికట్టకపోతే. నా పిల్లవాడు మంచోడు అనుకుని నువ్వు శ్రద్ధగా నీ ఆడపిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ఒక భయప్రాంతులు చేసే మరి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యా అవకాశాలు, ఈ రాష్ట్రం నుంచి పిల్లలందరూ వలస వెళ్ళిపోతూ ఉన్నారు, వలసలు ఆగాలి. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. మేము ముఖ్యంగా బాపట్ల రీజన్లో మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేయడానికి, కానీ ఇక్కడ పారిశ్రామికంగా చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని కట్టుబడి మరి నరేంద్ర వర్మ గారిని గెలిపిస్తే తప్పకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా కొన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి తీసుకురావడానికి వారు చేసే పనుల్లో, వారు చేసే కృషిలో, ఎందుకంటే చాలా మంచి వ్యక్తిగా మాకు తెలుసు కాబట్టి స్వయంగా చాలా మంచి వ్యక్తిగా వారిని తప్పకుండా ఆదరించే విధంగా మేము తప్పకుండా వారికి కూటమికి మద్దతు ఇస్తూ వారిని గెలిపించే దాంట్లో తప్పకుండా మా పాత్ర మరి ముఖ్యంగా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. నాయకుడు వాగ్దానాలు స్థానికంగా ఏ నాయకుడు ఏం మాట్లాడాడు, ఏ నాయకుడు ఎట్లా వివరిస్తున్నాడు ఏందనేది నాకు క్షుణ్ణంగా అవగాహన. ఆ క్రమంలో వర్మ గారితో నాకు దాదాపు 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మరి ఆనాడు నాకు ఆయన పరిచయమైన టైంలో పర్సనల్గా నేను కూర్చుని మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు. ఏకఛత్రాధిపతిగా నేనే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తానని రఘుపతి గారు మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించి రవి అని చెప్పేసానని ఆ మాట అడిగితే నేనే ఒకసారి కన్ను తిన్నా. ఇది పర్సనల్గా ఆయన మా ఆయనతో మాట్లాడినటువంటి మాట. ఏకఛత్రాధిపతిగా 10 సంవత్సరాలు చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం లేదు. రఘుపతి గారు 5 సంవత్సరాల తర్వాత మనిషి తీరు పద్ధతి చాలా మంది. క్రీడా రంగం అభివృద్ధి కోసం క్రీడా ప్రాంగణం మరి ఎమ్మెల్సీ అన్న సతీష్ గారు నిర్మించి ఉంటే ఓపెన్ చేసి అభివృద్ధికి ఎటువంటి నోచుకోవాలి. 5 సంవత్సరాలు ఓపెన్ చేసి మరి విద్యార్థుల యొక్క క్రీడా రంగ వ్యవస్థని అభివృద్ధి పరచడానికి, శారీరక దృఢత్వానికి ఒక్క పని చేయాలి. జిల్లా కేంద్రం తెచ్చాను అంటున్నారు. జిల్లా కేంద్రం పార్లమెంటు కాబట్టి వచ్చింది, అది ప్రత్యేకంగా రాలేదు, తెచ్చామన్నారు. మీరు తెచ్చినట్లయితే కనీసం జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్లో ఆహ్లాద ప్రదేశాలు, పార్కులు కూడా నిర్మించలేని చేతకాంతనంగా ఈరోజు పరిపాలన ఉందా? కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. ఇక్కడ కలెక్టర్ మరి ఇక్కడ ఆహ్లాద ప్రదేశాలు
పార్కులు కూడా నిర్మించుకోవాలి. పక్కన చీరాల్లో అద్భుతంగా ఉన్నాయి పార్కులు, అద్దంకిలో అలా ఉన్నాయి అద్భుతంగా, రేపల్లో ఉన్నాయి. ఏం అభివృద్ధి చేస్తున్నారు పారిశ్రామికంగా? ఇక్కడ మూడు అంశాలు ప్రాథమికంగా అభివృద్ధి చెందడానికి. ఒకటి పర్యాటకం, 2 ఆక్వా, 3 అగ్రికల్చర్. ఈ మూడింటి మీద ఒక్క పనైనా సరే డెవలప్మెంట్ మీద నేను చేశానని చెప్పగలిగే సత్తా మరి ఇప్పుడు పాలకులకు ఉందా? అధికారంలో లేకపోయినా మరి ఇప్పుడు 5,000 మందికి ఉపాధి కల్పిస్తూ రేదవర్మ గారు పారిశ్రామిక అభివృద్ధి చేసి ప్రజల పక్షాన నిలబడ్డాడు. మరి నీకు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఇక్కడ నువ్వేం అభివృద్ధి చేసావు? నేను చూడలేదు, నేను ఎరగలేదు. నా 18 సంవత్సరాల జర్నలిజంలో 4 కేజీలు గంజాయి దొరికిందంటే గొప్ప విషయం, అది దొరకని విషయం. 478 కేజీలు గంజాయి దొరికింది బాపట్ల నియోజకవర్గం. ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ 12,000 మంది విద్యార్థులు మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఎటు పోతుంది అభివృద్ధి? ఎటు నోచుకుంటుంది? అభివృద్ధి లేనటువంటి పరిశ్రమలు లేనటువంటివి నేను 3 పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పేసి అని గత 10 సంవత్సరాల కింద మరి రఘుపతి గారు హామీ ఇచ్చారు. అది స్వయంగా నేనే ఎన్నోసార్లు వార్తలు రాశాను. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బాపట్ల తీసుకొస్తానన్నారు, ఎయిర్పోర్ట్ తీసుకొస్తానన్నారు. ఇవన్నీ ప్రణాళికలు, వాగ్దానాలు ఇంతవరకు నెరవేరినటువంటి పరిస్థితి అయిపోయింది. నియోజకవర్గ అభివృద్ధిలో వృత్తిదారులు ఈరోజు చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ, కరెంటు పనులు చేసేవాళ్ళు కానీ, వడ్రంగులు కానీ, బేలుదారులు కానీ, వృత్తిదారులుగా ఉండేదే బీసీలు. ఆ బీసీలు జీవన శైలి అనేది చాలా దెబ్బతింది, దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఎవరూ బయట చెప్పలేనటువంటి బాధలు ఉన్నారు. నేను దాదాపు సంవత్సరం నుంచి బీసీ సంఘంలో పనిచేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పేటువంటి గోడు వర్ణాతీతంగా ఉంది. కనీసం మత్స్యకారులకు మరి వలల వేట వేసుకోవడానికి కూడా సదుపాయం లేనటువంటి పరిస్థితులు ఉంది. ఇక్కడ పోర్టు అభివృద్ధి లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఏ పరిశ్రమ చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి లేదు.